బాయ్. ఏమిటి నా కారెక్కావు? కిందకి దిగు. చూడు, శకుంతల మునికన్య అయినా దుష్యంతుణ్ణి చూడగానే మనసు తనువు రెండూ పారేసుకుంది. అలాగే నిన్ను చూడగానే నేను కూడా. షటప్. నువ్వు చేతులు చేస్తే కౌగిట్లోకి వచ్చేయడానికి నేనంత బలహీనుని కాదు. వెళ్ళు. ఇదేం బాగులేదు కాబోయే బావగారు. ఎవరు నువ్వు? రాణికి అన్నను లంకా ఈశ్వరరావు. ఏ లంక? చీపురు లంక, బొబ్బర్ లంక. నా టైప్ అర్థంగాక నువ్వు చిప్పుగా అంచనా వేస్తున్నావు. ఆ గోడౌన్లోకి వెళుతున్న ఆ లారీల్ని చూడు. నీ టీ పొట్లాలు మా లారీల్లో ఎగుమతి అవుతుంటాయి. టీ సంబంధాన్ని స్త్రీ సంబంధంగా మార్చి నీతో వియ్యం కోరి వచ్చారు. పరిచయం లేని వాడి పక్కన చెల్లెల్ని కూర్చోబెట్టి చాటుగా అన్న నిలబడి చూస్తే అది బియ్యం అవ్వదు లంక, తార్చడం అంటే. నువ్వు నాతో బియ్యానికి పనికిరావు, కయ్యానికి పనికిరావు. ఉండవే, మాడు పిల్లులు. నన్ను చేదరించిన రామకృష్ణ బాబుని అంత తేలిక వదిలిపెట్టను. చేదరించిన వాడు మళ్ళీ ఆదరించడని లా ఎక్కడా లేదే. పిచ్చి చెల్లెలా, డేటు కోసం ఎదురు చూస్తూ ఉండు. లేటుగా వచ్చినా రావచ్చు మన లంకలోకి. పాద. ఇంకా కొంచెం ఎత్తాలి. అందిందా? లేదండి, ఇంకా కొంచెం ఎత్తండి. ఇదిగో వీలైనంత వరకు ఎత్తాను, ఇంకా లాభం లేదు. అబ్బా, కాయ కోసుకోకుండా ఎలా దిగమంటారు? సరే. జై పాతాళ భైరవి. అంత ఇష్టపడి కోసిన కాయని అలాగే ఉంచేసావే. కొరుకు. ముందు మీరు కొరకండి. ఏమిటి అలా చూస్తున్నావు? నీ దారికి అడ్డొచ్చానా? ఆఫ్టర్ ఆల్ ఒక కూలిదానివి నీకు కోటీశ్వరుడు కావాల్సి వచ్చాడా? అంటే నీ ఉద్దేశం రామకృష్ణ బాబుకి అందరి కాయల్ని అందిస్తున్నా అంత నచ్చాడా? ఆ విషయం నీకు దేనికి? దేనికా? అతను నేను కోరుకున్న మగాడు. కొన్ని రోజుల్లో నాకు కాబోయే మొగుడు. అలా జరగాలంటే ఇంకో జన్మ వరకు ఆగాలి. ఎంత పొగరే నీకు! వాటితో నీ పేడ విరగడేసి ఆ రామకృష్ణ బాబుని నేను పెళ్లి చేసుకుంటాను. చావు. గంగా, భయపడుకో, వస్తున్నాను. గంగా, గంగా. గంగా, ఏం జరిగింది? ఆ రాణి నన్ను తోసేసి వెళ్ళిపోయింది. జాగ్రత్త, ఇంకెప్పుడు గంగ జోలికి రాకు. వచ్చావంటే అవమానం. ఈ లంకా ఈశ్వరరావుకి అవమానం. సుర్పడక లాంటి చెల్లెలి ముక్కు పగిలింది, నా గుండె చితికింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి. చెప్పండి సార్, ఐఎమ్ రెడీ. ఇది గంజాయి కలిపిన టీ పొడి. దీన్ని పుచ్చుకుంటే మనసు పొందును ఎంజాయ్. నేను పుచ్చుకోనా? నువ్వు పుచ్చుకుంటే లాభమే ఉందిరా పిచ్చి సన్యాసి. నా చెల్లెల్ని అవమానించిన రామకృష్ణ బాబు చెల్లెలకిచ్చి అది మైకంలో శృతి తప్పినప్పుడు నువ్వు దాన్ని శృతి చేసేసి. అర్థమైంది సార్. అర్థమైందని వ్యర్థంగా ఇంకా నిలబడకు. రే రామకృష్ణ బాబు, నీ పని కా. భానుజీ, ఏమిటి నీకు యాక్సిడెంట్ అయిందన్నారు? అంత అబద్ధమేనా? నా మీద నీ ప్రేమ ఎంత నిజమో తెలుసుకుందామని ఇలా నాటకం ఆడాను. నాటకం ఆడితే ఆడవు గాని ఇలాంటి వార్తలా చెప్పేది. వర్షం చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసాను.
ఇప్పుడు తడిసిన నీ అందాలు చూస్తుంటే ఇక్కడే యాక్సిడెంట్ జరిగితే ఎంత బాగుండునో అనిపిస్తుంది. అలాంటి మాటలు మాట్లాడుకో. వెచ్చదనం కావాలంటే వేడి టీ తాగు. కింద పడ్డదేగా, తీసుకోవడంలో తప్పేం లేదు. ఐ నాట్ దొంగ. గంగా, నీ చేత్తో టీ తాగాలని ఎన్నాళ్ళించో ముచ్చట పడిపోతున్నాను. ఆ అవకాశాన్ని పుచ్చుకో. నిజమే, కాసిద్దామని నాకు ఉంది. ఇందాకడి నుంచి పాలు మరిగిపోతున్నాయి గాని ఇంకా టీ పొడి తెలదు మా నాన్న. తెచ్చేసా, ఇదిగో టీ పొడి, కొట్టు స్ట్రాంగ్ చాయ్. నువ్వు ఎంత మంచివాడి సింహాద్రి. ఎందుకనే నీకు టీ పొడి తెచ్చాననే? అబ్బే, నీ కూతురు ఒంటరిగా ఇంట్లో ఉంది, నేను ఒంటరి మగాడిని పక్కనున్నాను. మా ఇద్దరి గురించి నీకు అనుమానం రాలేదు కదా? అనుమానించడానికి నీ కాడేముందనే? అంటే నాకేం లేదనా? అది కాదు, ఆడపిల్లల్ని ట్రైయింగ్ చేసే దుర్మార్గం లేదని. అమ్మయ్యా, సంతోషించగాని ముందు టీ తాగండి. అబ్బా గంగా, ఇది టీయా అమృతమా? ఇంత తీయగా ఉందేంటి ఈ టీ? వయస్సులో ఉన్న ఆడపిల్లకి అట్టగా ఉంటది కానీ మింగు. ఓహో, డాక్టరు, ఇది నిజంగానే అమృతం లాగా ఉంది. దీంట్లో ఏం కలిపా? నేనే కలిపాను, నువ్వు తెచ్చిన పొడేగా. కార్మిక నాయకుడు కాలర్ పట్టుకుంటా ఉంటా. ఏమిటిది? ఏం జరిగింది? గంగా, 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 పడిపోతాను. అలా అలా నడుం చుట్టూ చేవేసి పట్టుకుంటే ఏదో ఏదో లోకానికి వెళ్ళిపోతున్నట్టుంది. మై గాడ్, వీళ్ళు తాగిన టీలో మొత్తం మంది కలిసినట్టుంది. మత్తుమందా? అవును, గంజాయి కలిసింది. మా టీ పట్లాల్లో గంజాయా? బాసు, నువ్వు టీ పొట్లాలతో పాటు గంజాయి పొట్లాలు కూడా కలిపి పంపిస్తున్నావు అన్న సంగతి ఆ రామకృష్ణ బాబుకు తెలిసిందనుకో, నీ గొప్ప కొల్లేరైపోతుంది బాసు. కాకి, ఒకవేళ వాడు కనిపెట్టిన ఆ రహస్యాలతో పాటు వాణ్ణి కూడా ఆ టీ పొట్లాల మధ్య సజీవ సమాధి చెయ్యకపోతే నా పేరు లంకాయసర్రావు కాదు, కుంభకర్ణ. లే!
నేను ఎవరు పంపించారా? చెప్పు. నాకు తెలీదు. చెప్పు చెప్పు. చెప్తాను. భానుప్రకాష్. భానుప్రకాష్, కమాన్ స్పీక్ ద ట్రూత్. 10 మందికి ఆదర్శంగా ఉన్న మన ఫ్యాక్టరీలో ఎన్నాళ్ళుగా సాగుతోంది ఈ దొంగ వ్యాపారం? నాకేం తెలియదు బాబు, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. Shut up! అంటే నువ్వు నన్ను హత్య చేయాలని ప్రయత్నించిన మాట కూడా అబద్ధమేనా? ముమ్మాటికి అబద్ధమే. ఓహో, సింహాద్రి నన్ను క్షమించండి బాబు. టీ పొట్లాలతో పాటు గంజాయి ఎగుమతి చేస్తున్న మాట నిజమే. మిమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నించిన మాట నిజమే. అబద్ధం. వాడు భయంతో అలా చెబుతున్నాడు. ఇంకా తప్పించుకోవాలని చూస్తున్నావా? వెళ్ళిపో. ఈ ఇంట్లోంచి తక్షణమే నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపో. ఈ రోజు నుంచి టీ ఫ్యాక్టరీ మేనేజర్ గా సింహాద్రి ఉంటాడు. నీకు ఈ ఎస్టేట్ కి ఏ విధమైన సంబంధం లేదు. ఊరు పేరు లేని ఈ రౌడీ మాటలు నమ్మి ఈ ఎస్టేట్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మా అన్నయ్యను వెళ్ళిపోమంటావా? పోలీసుల్ని పిలిపించి అప్పగించినందుకు సంతోషించు. ఇంకా చూస్తూ నిలబడతావే. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. అత్తయ్య గారు, ఇంత ఘోరం మీ కళ్ళ ముందు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇంతకంటే చాలా ఘోరాలు చూస్తూ ఊరుకున్నాను కదమ్మా. ఒరే అప్పిగా, ఈ లారీ మంది. ఇందులో ఉన్న సరుకు రామకృష్ణ బాబుది. నువ్వు సరాసరి ఈ లారీని పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి రామకృష్ణ బాబే గంజాయిని దొంగ రవాణా చేస్తున్నాడని ఎదురు కేసు పెట్టు. వెళ్ళు. లారీ ఎక్కరా అంటే కాళ్ళ దగ్గర పడ్డా వింట్రా కుంక. ఒరే లంక, అక్రమంగా నువ్వు గంజాయి రవాణా చేస్తూ నా మీద తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నావా? గంజాయా? అదెలా ఉంటుంది? వ్యభిచారం చేసే ఆడది పతివ్రతలా నటించాలని చూసినా, దేశానికి అపచారం చేసే మనిషి మంచివాడిలా నటించాలని చూసినా కుదరదు లంక. నువ్వు చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావే. నిన్ను స్ట్రాంగ్ గా తన్నకుండా వదిలిపెడుతున్నందుకు సంతోషించు. బట్ నువ్వు గంజాయి ఎక్కడ పండిస్తున్నావో కనిపెట్టి నిన్ను చట్టంలో ఇరికిస్తాను. ఆ లంకేశ్వరుడి ప్రాణాలు బొడ్డులో ఉంటాయని విభీషణుడు రాముడికి చెబితే తెలుసుకున్నాడు. కానీ ఈ లంకా ఈశ్వరరావు గంజాయి తోట ఎక్కడుందో నువ్వు ఎంత భీషణ ప్రతిజ్ఞ చేసినా కనుక్కోలేవు. కనిపెడతాను, నీ పని పడతాను, అంతటితో నీ ప్రజా జీవితం సరి పెడతాను. ఇదిగో చూడు, రేపటి నుంచి నా ఫ్యాక్టరీ టీ పొట్లాలు నీ లారీలో రవాణా కావు. నీ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నాను. ఎలా చేస్తావు? చిత్రంగి నాకు పత్రం రాసిచ్చిందిగా. చేతనైతే దానితో 4 గీసుకో, చేత కాకపోతే చలిమంట కాచుకో. నేను కోర్టుకెక్కితే? కోర్టుగా? రోడ్డు ఎక్కే లోపే నీ కాళ్ళు విరుగుతాయి. ఈ లోపు లక్షలు ఖరీదు చేసే నీ గంజాయి పొట్లాలు కాటికెక్కుతాయి. బాస్, వాడు మన గంజాయితో సహా వెళ్ళిపోతున్నాడు. వాడినంత తేలిగ్గా నేను వదిలిపెట్టను. ఎక్కడ కొడతానో ఎలా కొడతానో చూస్తూ ఉండు. ఇదేంటి బాబు, చేతికి చిక్కని లారీని లోయలోకి దోసేశారు. పోలీసులకు అప్ప చెబితే పోయేది కదా. న్యాయంగా ఒప్పచెప్పాలి, కానీ ఈ లారీతో పాటు మా వంశగౌరవాన్ని ఒప్పచెప్పాలి. ఇన్నేళ్లుగా మన టీ ఫ్యాక్టరీకి ఉన్న పరువు ప్రతిష్టల్ని ఒప్పచెప్పాలి. ఈ మచ్చ వల్ల మన టీ ఫ్యాక్టరీ మూత పెడితే ఆ ఫ్యాక్టరీని నమ్ముకునే మీ బ్రతుకులు బజారు పాలవుతాయి బాబు. అందుకే సింహాద్రి, అన్యాయాన్ని అరికట్టాలంటే న్యాయాన్ని కొంతకాలం వాయిదా వేయాలి. అరే భానోజీ, త్వరగా వస్తున్నా డాడీ. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? కాదు, ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. దుర్గా, నన్ను ప్రేమించిన మాట నిజమైతే నేనే కావాలనుకుంటే సరిగ్గా రాత్రి 12 గంటలకు నీ కోసం తోటలో ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చావా? రావాలా? ఏరా, గుంటనక్కలాగా ఇంట్లో చేరి అమాయకురాలైన ఆడపిల్లను వల్ల వేసుకున్నావన్నమాట. వల్ల వేసుకోలేదు, ప్రేమించాను. నువ్వు దుర్గను ప్రేమించావు, దుర్గ వెనుక ఉన్న ఆస్తిని ప్రేమించావు. తెలియనంత మూర్ఖుణ్ణి కాదనా నేను. నీ కొవ్వు కరిగించి నువ్వు దాని కళ్ళ కప్పిన పనుల్ని ఇప్పుడే తప్పిస్తాను. నువ్వు ఆగమా, నీ అమాయకత్వాన్ని అడ్డువేసి నా ఆవేశాన్ని ఆపుకో. ఆవేశపడి లాభం లేదన్నయ్య. ఇది దండించాల్సిన చెయ్యి కాదు, అక్షంతలు వెయ్యాల్సిన చెయ్యి. అక్షంతలు కాదమ్మా, వాడి ద్రోహాన్ని అంతం చేయవలసిన చెయ్యి. లేదన్నయ్య, నేను అతన్ని పెళ్లి చేసుకోక తప్పదు. నేను తప్పిస్తాను. నేను మనసు జారితే తప్పించగలను, మాట జారితే తప్పించగలను, కానీ నేను జీవితమే చేజార్చుకున్నానని. వస్తా. నెల తప్పిన మీ చెల్లెల్ని ఇంట్లో ఉంచుకుంటారా, గొంతు పీసుకి చంపుతారో తేల్చుకోండి. చూడు దుర్గా,
మన పెళ్లి గురించి మీ అన్నయ్య మా నాన్నతో మాట్లాడాలనుకుంటే లంక ఈశ్వర ఇంట్లో ఉంటాం, అక్కడ కలిసి మాట్లాడుకోవచ్చు. రమ్మను. అన్నయ్య, నా బ్రతుకు నీ చేతుల్లో ఉందన్నయ్య. నువ్వు కనికరించకపోతే నా బ్రతుకు కాటిపాలేదన్నయ్య, కాటిపాలే.